Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. ప్రస్తుత శతాబ్దంలో సగటు మనిషి జీవితకాలం 70 నుంచి 80 సంవత్సరాలు. మనం తినే ఆహారం, జీవనశైలి, పొల్యూషన్ కారణంగా భవిష్యత్తులో మానవుని జీవితకాలం భారీగా తగ్గే అవకాశం కూడా ఉందనేది ఆరోగ్య నిపుణుల హెచ్చరిక. ఇలాంటి సమయంలో ఓ మనిషి 200 నుంచి 300 ఏళ్లు బతికే రోజులు వస్తాయంటే మీరు నమ్ముతారా? అది సాధ్యమేనా అంటే సాధ్యమే అంటున్నారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్. రాబోయే రోజుల్లో మనిషి 300 ఏళ్లు బతికే అవకాశం ఉందని చెప్తున్నారు. విద్య, వైద్య, ఫార్మా రంగాల్లో జరుగుతున్న పరిశోధనల కారణంగా భవిష్యత్తులో మనిషి జీవించే కాలం పెరిగే ఛాన్స్ ఉందని సోమనాథ్ తెలిపారు. పాడైన అవయవాలు, చనిపోయే దశలో ఉన్న జీవ కణాలను మార్పడం ద్వారా జీవిత కాలాన్ని పెంచొచ్చన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మనిషి సగటు జీవితకాలం 35 సంవత్సరాలుండగా ప్రస్తుతం 70 సంవత్సరాలని, దీని ప్రకారం రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందనేది సోమనాథ్ వాదన. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. అసలే మనిషికి ప్రాణం మీద తీపి ఎక్కువ, అసలు మరణం రావద్దని అనుకుంటారు. అలాంటి వారికి సోమనాథ్ వ్యాఖ్యలు తాత్కాలిక ఆనందాన్ని తెప్పిస్తున్నాయి. నిజానికి ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పినట్లు ప్రజల జీవితకాలం గత 2 శతాబ్దాలుగా పెరుగుతూనే వస్తుంది. 1840లో ప్రజల జీవితకాలం సగటున 40 సంవత్సరాలు మాత్రమే. అది 1900 నాటికి 60 సంవత్సరాలకు చేరింది. తర్వాత వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులతో 1970లో ప్రజల ఆయుష్ కాస్త పెరిగింది. ఇక 21వ శతాబ్దం నాటికి రోగులకు అందించే చికిత్సలు సాధించిన సాంకేతిక విజయాలతో మహిళలకు 80 సంవత్సరాలు, పురుషులకు 75 సంవత్సరాలకు చేరుకుంది. తర్వాత పెరుగుదల అంతగా కనిపించలేదు. 2011 సంవత్సరంలో అకస్మాత్తుగా ఈ పెరుగుదల ఆగిపోయిందని గణాంకాలు వెల్లడించాయి. 2015 నుంచి 19 మధ్య కాలంలో మనిషి ఆయుష్లో 2 ఏళ్లు పెరుగుదల వచ్చినట్లు శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక వెల్లడించింది. 2 ఏళ్లు జీవితకాలం పెరగడానికి 10 సంవత్సరాలు పట్టిందని పేర్కొంది. జీవనకాలం పెరుగుదల రేటు తగ్గిపోవడం అత్యధికంగా నిరుపేద ప్రజల్లోనే ఉందని నివేదికలు చెప్తున్నాయి. రాబోయే రోజులలో పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా తెలియదు. ఇటీవల కాలంలో చిటికెలో ప్రాణం పోతుంది. కరోనా లాంటి విపత్తు కూడా మానవుని జీవితం తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. గుండెపోట్లు ఎక్కువయ్యాయి. ఏదేమైనా ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ మనిషి 300 ఏళ్లు బతికే రోజులు రావచ్చని చెప్పడం వినడానికి ఆసక్తిని రేపింది.